హోమ్ మేకింగ్ అనేది కేవలం పని కాదు, అది ఒక కళ, ప్రేమతో కూడిన బాధ్యత. మనం వంట చేస్తున్నా, ఇల్లు సర్దుతున్నా, చేసే ప్రతి చిన్న పని, ప్రతి చిన్న ప్రయత్నం మనం ప్రేమించే వాళ్ళకి సంతోషం, సౌకర్యం అందించడానికే. జాబ్ చేస్తున్నా చేయకపోయినా అది అందరి లైఫ్లో భాగమే. ఈరోజు నా డే వ్లాగ్ చూస్తూ హోమ్ మేకింగ్ గురించి కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాము. రోజులో ఉండే 110 నిమిషాల గురించి, కిచెన్ కుకింగ్ రిలేటెడ్గా నా పని బెటర్ చేసుకోవడానికి నేను చేసిన 2 పనులు అండ్ ఇంకెన్నో మంచి ఆలోచనలు షేర్ చేసుకుందాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. జనరల్గా నా డైలీ వ్లాగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక బుక్ చదవడంతో స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రోజు అలా కాదు. నిన్న మేము వినాయకుడి మండపంలో పూజ చేపించాము. దాంతో నైట్ కొంచెం లేట్ అయింది. సో కొంచెం లేట్గా లేచాను. ఆర్య వరకు ఎగ్ పొరట్టు చేసి స్కూల్కి పంపించాను. ఎవ్రీడే పర్ఫెక్ట్గా ఉండదు, కొన్ని డేస్ ఇలా కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆర్య వెళ్ళిపోయాక నాకు, మా హస్బెండ్కి, మా అత్తయ్యకి దోశలు వేస్తున్నాను. దోశల సెక్షన్ మా హస్బెండ్ది, కానీ తను మీటింగ్లో ఉండడం వల్ల నేను స్టార్ట్ చేశాను. మధ్యలో వచ్చి తను అంటున్నారనమాట, ఇవే దోశలు ఎన్నిసార్లు షూట్ చేస్తావు, ఎన్నిసార్లు చూపిస్తావు అని. నాకు నవ్వొచ్చింది. ఈరోజు డే వ్లాగ్ షూట్ చేస్తున్నాను, చేసేదే తీస్తున్నానని చెప్పాను. మా గోల పక్కన పెట్టి నేను ఈ మధ్య 100 బ్లాగ్స్ ఏ డే అనే ఒక మంచి ఆర్టికల్ చదివాను. దాని గురించి షేర్ చేస్తున్నాను. మనము 16 to 17 అవర్స్ మేల్కొని ఉంటే మనకి ఎవ్రీడే అరౌండ్ 1000 మినిట్స్ ఉంటాయి. అంటే 110 నిమిషాలు అనమాట. ఒక్కో బ్లాక్ 10 మినిట్స్ అనుకుంటే మనకి 100 బ్లాక్స్ ఆఫ్ టైం ఉన్నట్టు. అందులో ఎన్ని మన ఫ్యూచర్ బాగుండటం కోసం స్పెండ్ చేస్తున్నాము, ఎన్ని వేస్ట్ చేస్తున్నాము, మన కోసం ఎన్ని స్పెండ్ చేస్తున్నాము, ఇతరులతో స్పెండ్ చేయడానికి ఎన్ని యూజ్ చేస్తున్నాము, ఎన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, ఇంకా ఎన్ని వినియోగించడానికి యూజ్ చేస్తున్నాము, ఎన్ని మన బాడీ కోసం యూజ్ చేస్తున్నాము, ఎన్ని మన మైండ్ కోసం యూజ్ చేస్తున్నాము, ఏవి మన ఫేవరెట్, ఏవి కాదు, ఇలా ఆలోచిస్తే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ బ్లాక్ ఆఫ్ టైంని ఇల్లు సర్దుతూ ప్లాట్ఫామ్స్ డస్టింగ్కి యూజ్ చేస్తున్నాను. ఒక బ్లాక్ని చాలా మంచిగా స్పెండ్ చేసినట్టు కదా. మనం టైంని దేనికి స్పెండ్ చేస్తున్నామో వాటి విలువ ఈ బ్లాక్స్ రూపంలో చూడండి. ఒక హెల్దీ కర్రీ చేసుకోవడానికి 3 బ్లాక్స్ పడుతుందేమో, బయట ఆర్డర్ చేయడానికి 0 బ్లాక్స్ పట్టొచ్చు. కానీ ఆ 3 బ్లాక్స్ని కుక్ చేయడం కోసం యూజ్ చేయడం ఎంత వర్తబుల్లో కదా. ఇన్ని బ్లాక్స్లో ఒక బ్లాక్ బుక్ చదవడానికి స్పెండ్ చేయడం ఎంత వాల్యుబుల్లో కదా. మన కిడ్స్తో 2 బ్లాక్స్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఎంత విలువైందో కదా. లంచ్ తర్వాత ఒక బ్లాక్ వాకింగ్కి చాలా మంచిది కదా. హోమ్ మేకర్గా మనకుండే ప్లస్ పాయింట్ కొంచెం ఫ్రీడమ్ ఆఫ్ టైం. ఇలా 110 నిమిషాలు బ్లాక్స్ ఎలా స్పెండ్ చేస్తున్నారో చూసుకోండి. మీకు హ్యాపీనెస్నిచ్చే పనులు చేయడానికి, సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులకి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే పనులకి తప్పకుండా కొన్ని బ్లాక్స్ పెట్టుకోండి. ఒకసారి ముందు రోజు ఎలా స్పెండ్ చేశారో లేబుల్ చేసుకోండి. నెక్స్ట్ రోజు ఎలా బెటర్ చేసుకోవచ్చో అర్థమవుతుంది. నాకైతే ఇలా రోజుని 110 నిమిషాలుగా చూడడం టైంని ఒక కొత్త విధానంలో చూసినట్టు అనిపించింది. 110 నిమిషాలంటే ఎన్ని పనులు చేయొచ్చో అనిపించింది. ఇన్ని బ్లాగ్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఇంపార్టెంట్ విషయాలకు తప్పకుండా టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది. నెక్స్ట్ వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాయిల్డ్ చికెన్ ఇంకా బీరకాయ శనగపప్పు చేస్తున్నాను. బాయిల్డ్ చికెన్ రెసిపీ ఇంతకుముందు షేర్ చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఇది పెద్ద రెసిపీ ఏం కాదులేండి, అన్నీ కలిపి ఉడికించడమే. వంట చేస్తూ మాట్లాడుకుందాం. నాకు చాలామంది పిల్లల్ని చూసుకోవడం చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, దాంతోనే అయిపోతుంది, సజెషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎస్, పిల్లలు చిన్నప్పుడు అదొక టైరింగ్ ఫేజ్. ఇంట్లో పెద్దవాళ్ళు తోడు కూడా లేకపోతే ఇంకా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా ఆర్య చిన్నప్పుడు ఫేస్ చేశాను. ఇప్పటికీ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ వాళ్ళు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తాయి. బట్ దాన్ని ఫేస్ చేయడానికి సింపుల్గా 4 విషయాలు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఇదొక టెంపరరీ ఫేజ్ మాత్రమే. పిల్లలు పెరిగే కొద్దీ సిచ్యుయేషన్స్ బెటర్ అవుతాయి. నెక్స్ట్, మీకున్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి, అది ఒకసారి ఆలోచించుకోండి అండ్ దానికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. అది కూడా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్, హౌ కెన్ ఐ మేక్ మై డేస్ బెటర్. సిన్సియర్గా మన డేని ఎలా బెటర్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోండి. మీ డేని బెటర్ చేసుకోవడానికి మీరు చేసుకోగలిగిన చిన్న చిన్న మార్పులు తప్పకుండా ఉంటాయి. డేని బెటర్గా మేనేజ్ చేసుకోవడాన్ని చిన్న ఛాలెంజ్ లాగా పెట్టుకోండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, హెల్ప్ కూడా అవుతుంది. నెక్స్ట్, మీరు ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్
అదొక పెద్ద నరకంలో ఉండేది అని గుర్తుండాలా, లేక ఆ ఫేజ్ ఛాలెంజింగ్ ఉన్నా నేను బాగా హ్యాండిల్ చేసుకున్నాను అనిపించే ఎక్స్పీరియన్స్ గుర్తు రావాలా అనే క్వశ్చన్ వేసుకుని చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో మనకి మనం వేసుకోవాల్సిన క్వశ్చన్స్ షేర్ చేశాను కదా. మీ అందరికీ వీడియో నచ్చడం, మీరు పెట్టిన కామెంట్స్కి నేను చాలా చాలా హ్యాపీ అయ్యాను. పార్ట్ 2 డెఫినెట్గా చేయమని చాలా మంది అడిగారు, తప్పకుండా చేస్తాను. నేను ఈరోజు ఒక సూప్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నేను కిచెన్లో సూప్లు, కేక్లు లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టుకోను, కానీ అగారో వాళ్ళు పంపించిన ఈ అగారో ఇలైట్ సూప్ మేకర్తో సూప్ ట్రై చేశాను. చాలా చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ సూప్స్ ఈ సూప్ మేకర్తో చేసుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ జగ్ లాగా ఉంటుంది. లిడ్కి బ్లేడ్స్ ఉంటాయి చాపింగ్, బ్లెండింగ్ చేయడానికి. లిడ్ పైన కంట్రోల్ ప్యానెల్లో మనకి ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మూత్, చంకీ, కంపోర్ట్, జామ్, రీహీట్, బ్లెండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను హెల్దీ క్యారెట్ టొమాటో సూప్ ట్రై చేశాను. కట్ చేసిన 3 టొమాటోస్, 3 క్యారెట్స్ తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇక్కడ మార్కింగ్ చూసుకుని అరౌండ్ 800 ml వాటర్ యాడ్ చేశాను. ఇంకా సాల్ట్, పెప్పర్ యాడ్ చేశాను. ఆన్ చేసి స్మూత్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అరౌండ్ 19 minutes తీసుకుంది గ్రైండింగ్, బ్లెండింగ్కి. అయిపోయిన తర్వాత బీప్ అని సౌండ్ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే మంచి క్రీమీ టెక్స్చర్తో సూప్ రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నెయ్యి, బటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఇలా చాలా ఈజీగా ఇంట్లో వేడి వేడి సూప్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ జామ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. జనరల్గా హోమ్ మేకర్ అనేసరికి ఇంకేముందులే నేర్చుకునేదని ఆ రొటీన్ పన్నే రిపీటెడ్గా చేసుకుంటూ సరిపెట్టేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కాదు, మనం చేసే పని లిమిట్ కాదు. ఈ లిమిట్స్ ఉండేది మన ఆలోచనలో మాత్రమే. మీ వయసు ఎంతైనా, చేసే పని ఏదైనా, ఎలాంటి ఫేజ్లో ఉన్నా నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక వీడియోలో షేర్ చేశాను కదా, మనీ ప్లాంట్ ఆకుల్ని ఇలా పెట్టాను అని. సో అది స్లోగా భలే గ్రో అయ్యాయి, కొత్త ఆకులు వచ్చాయి. కొన్ని వేరే బౌల్లోకి సెపరేట్ చేశాను ఇలాగా. ఇందులో కూడా కొత్త ఆకులు వచ్చాయి. నేను ఇక్కడ చేసిందల్లా ఎవ్రీ 2-3 డేస్కి అలాగా వాటర్ చేంజ్ చేశాను అంతే. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. హోమ్ మేకర్గా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగిన బేసిక్ విషయాలు ఏంటంటే మన పనిని ఈజీ చేసుకోవడం, బెటర్ చేసుకోవడం, ఇంకా మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని కాపాడుకోవడం, పెంచుకోవడం. ఈ 2 చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీకి కూడా బాగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము. వీటికి కావాల్సింది ఏంటంటే కొన్ని మంచి అలవాట్లు, పద్ధతులు. అలా నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను నా కిచెన్ వర్క్ అండ్ కుకింగ్ విషయంలో పనిని ఈజీ చేసుకోవాలి, ఇంకొంచెం బెటర్ అవ్వాలని అనుకుంటున్నా. దానికోసం 2 యాక్టివిటీస్ ఈరోజు లంచ్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు నా లంచ్ అయితే ఇది. హెల్తీగా తినడానికి నేను ఫాలో అయ్యే సింపుల్ స్టెప్స్: కర్రీ ఎక్కువ పెట్టుకోవడం, ప్రోటీన్ యాడ్ చేసుకోవడం, కార్బ్స్ తగ్గించుకోవడం. ఇందాక చెప్పిన 2 యాక్టివిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ సరుకులు మేనేజ్ చేసుకునే విషయాన్ని ఈజీ చేసుకోవడానికి నా కిచెన్ని రీసెంట్గా రీఆర్గనైజ్ చేశాను కదా. సో దాని ప్రకారం సరుకుల లిస్ట్ అంతా ఒక పేపర్ మీద రాస్తున్నాను. ఇది ఎలా రాస్తున్నాను అంటే, కిచెన్లో ఆర్గనైజ్ చేసిన విధానాన్ని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్, ఇంకా ఫ్రిడ్జ్ పక్కన బాస్కెట్లో పెట్టే ఐటమ్స్, ఇంకా పప్పులు, మిల్లెట్స్ సెక్షన్, ఇలా అన్నమాట. ఇది ఒక క్లారిటీ ఇస్తుంది, ఇంకా ఒక క్విక్ చెక్ లిస్ట్ లాగా ఉంటుంది, ఏది మిస్ అవ్వకుండా. అలానే ఇది 1 టైం యాక్టివిటీ కదా, సో ఇది చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈరోజు చేస్తున్నాను. సెకండ్, నేను రెగ్యులర్గా చేసే వంటలు, ఇంట్లో అందరూ ఇష్టంగా తినే వంటలు లిస్ట్ చేస్తున్నాను. వీటితో పాటు కొత్తగా ట్రై చేయాల్సిన లిస్ట్ కూడా రాస్తున్నాను. వంట చేసే విషయంలో ఈ 2 లిస్ట్ చేసి పెట్టుకోవడం ఎందుకో నాకు చాలా హెల్ప్ అవుతుందని అనిపించింది. మీల్ ప్లానింగ్ చేసే విషయంలో ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి, ఇంకా సిచ్యుయేషన్ బట్టి ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి. ఈ 2 యాక్టివిటీస్ని ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తున్నాను అనేది డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఈలోపు మా హస్బెండ్ మంచి జాంకాయలు కట్ చేసి తీసుకొచ్చారు. వీటితో పాటు ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇది వరకు హోమ్ మేకర్స్ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంతమంది జాబ్స్ చేయడంతో, ఇంకా సోషల్ మీడియా వల్ల కంపారిజన్స్ పెరిగిపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అటు జాబ్ చేసే వాళ్ళకి అన్ని హ్యాండిల్ చేసుకోవడం ఒక స్ట్రెస్, చెయ్యని వాళ్ళకి చెయ్యట్లేదు అని ఒక స్ట్రెస్. ఈ కంపారిజన్స్ కాకుండా మీతో మీరు కనెక్ట్ అవ్వండి, మీ గురించి మీరు తెలుసుకోండి. జస్ట్ సోషల్ కంపారిజన్స్ వల్ల ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అని కాకుండా, ఇంట్రెస్ట్ ఉంటే కొత్త అవకాశాలు ట్రై చేయడం, ఏదైనా ప్యాషన్ ఉంటే దాని మీద వర్క్ చేయడం తప్పకుండా చేయొచ్చు. లేదు, హోమ్ మేకర్గా మీరు సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉంటే వేరే వాళ్ళు అనే మాటలు పట్టించుకోకర్లేదు. హోమ్ మేకర్ అంటే ఏదో తక్కువ కాంట్రిబ్యూట్ చేయడం కాదు,
ఒక ఇల్లు సాఫీగా నడుస్తుంది, అందరూ టైంకి తింటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంది అంటే దాని వెనకాల ఎంతో వర్క్ ఉంటుంది. కుకింగ్, క్లీనింగ్, పిల్లల్ని చదివించడం, ఇలా వెరైటీ పనులుంటాయి. టైంతో పాటు డైనమిక్గా చాలా విషయాలు మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళ ఫిజికల్, ఎమోషనల్ అవసరాలు చూసుకోవాలి. ఇంకా బయట స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యి రీఛార్జ్ అయ్యే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇది పేమెంట్ లేని, డబ్బులతో వెలకట్టలేని ప్రైస్లెస్ జాబ్. ఏదో గొప్పగా సాధించడం మాత్రమే అచీవ్మెంట్ కాదు, ఇల్లు అనే ఒక పెద్ద సిస్టమ్ని ఫెయిల్ అవ్వకుండా సాఫీగా నడపడం కూడా అచీవ్మెంటే. నేను మా హస్బెండ్ ఈవినింగ్ జిమ్కి క్లాస్ బుక్ చేసుకున్నాము. వచ్చాక మా హస్బెండ్ ఓట్స్తో పాటు ప్రోటీన్ పౌడర్, మిల్క్ తీసుకుంటారు. సో ఓట్స్ బాయిల్ చేస్తున్నాను. ఈ బుజ్జి క్యూట్ యూటెన్సిల్ నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. మెయిన్లీ రసం పెట్టుకోవడానికి, ఇంకా ఇలా ఓట్స్ ఉడికించుకోవడానికి తీసుకున్నాను. వాటికి ఇంతకు ముందు చాలా పలచగా ఉండే స్టీల్వి వాడుతున్నాను, బట్ ఇది ట్రైప్లై. బాటమ్ మాత్రమే కాకుండా మొత్తం బాడీ హెవీగా ఉంటుంది. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, కన్వీనియంట్గా ఉన్నాయి. సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు పాలు కాసుకోవడానికి సెట్ లాగా ఇది తీసుకున్నాను. ఇది కూడా ట్రైప్లై, హై క్వాలిటీ స్టీల్, హెవీగా ఉంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టీల్వి ఎప్పుడు క్లీనింగ్ కూడా ఈజీ, లైఫ్ లాంగ్ ఉండే ప్రోడక్ట్స్. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో స్టీల్, ఐరన్, క్యాస్ట్ ఐరన్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కొనాలి అనుకుంటే స్వప్న అనే కోడ్ యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ ఆర్యాని వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మేమిద్దరం జిమ్కి వెళ్ళాము. ఈరోజు జిమ్లో చుక్కలు కనిపించాయి. స్ట్రెంగ్త్ ప్లస్ అని చాలా కష్టంగా అనిపించాయి ఎక్సర్సైజెస్. చేసేటప్పుడు కష్టంగా ఉన్నా చేసిన తర్వాత చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇప్పుడు కష్టపడిన విలువ కమింగ్ ఇయర్స్లో తెలుస్తుంది. నా డేలో 6 బ్లాక్స్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్కి యూజ్ చేశాను అనమాట. వచ్చిన తర్వాత ప్రోటీన్ పౌడర్ తాగేసి డిన్నర్కి చపాతీ పిండి ఉంటే చపాతీస్ చేశాను. ఇంకా నెక్స్ట్ రోజుకి ఇడ్లీ పిండి వేసేసాను. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి మా అత్తయ్య బెండకాయలు కట్ చేసి పెట్టారు. మార్నింగ్ బీరకాయలు కట్ చేయడానికి, కొబ్బరి కట్ చేసి పెట్టడానికి కూడా అత్తయ్య హెల్ప్ తీసుకున్నాను. అన్ని పనులు మీరే చేయాలి అని కాకుండా తప్పకుండా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఎస్పెషలీ జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు. ఇది 8 బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. ఇంకా అలానే ఆర్యా లంచ్ బాక్సెస్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ బ్లాక్ నా కోసం స్పెండ్ చేసుకున్నాను. కొంచెం జర్నలింగ్ అండ్ నెక్స్ట్ డే ప్లానింగ్ చేసుకుంటూ. మార్నింగ్ అంత గొప్పగా స్టార్ట్ చేయకపోయినా నాకున్న డేలో మిగతా టైం బ్లాక్స్ని మీనింగ్ఫుల్గా యూజ్ చేసుకున్నాను అని అనిపించింది. సో అదనమాట నా డే బ్లాక్తో పాటు మీకు షేర్ చేయాలనుకున్న విషయాలు. మీ టైం నుంచి ఒక 10 మినిట్స్ బ్లాక్ ఈ వీడియో చూడడానికి యూజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించింది, ఏ పాయింట్కి మీరు రిలేట్ అయ్యారు, ఏ పాయింట్ యూస్ఫుల్గా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మన ఆలోచనలు స్వర్గాన్ని నరకం చేయగలవు, నరకాన్ని స్వర్గం చేయగలవు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.